హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మాధురి తేజ. నేను మీ ముందుకు మళ్ళీ వచ్చేసాను ఒక మంచి వీడియోస్ కోసం. అండ్ ఈరోజు నేను చెప్పబోయేటువంటి టాపిక్ వల్ల ఒక్కళ్ళైనా మారితే అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను డెఫినెట్గా. ఎందుకంటే చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది, సివియర్ ప్రాబ్లం ప్రజెంట్ డేస్లో. అదేంటో చూసిద్దాం ఇప్పుడు. ఒక్కడి మాట వందల మంది మాయ. ఎగ్జాక్ట్లీ, ప్రజలే దేవుళ్ళు, రైతే రాజు. కానీ ఇది సంవత్సరాల తరబడి వినిపించేటువంటి మాట. ఇది నిజంగా ప్రేమతో అంటున్నారా? లేదండి బాబు, పక్కా స్క్రిప్ట్, కమర్షియల్ స్క్రిప్ట్ ఇది. అయ్యా మా ఓట్లన్నీ మీకే అని అంటాడు ఒక కార్యకర్త. అయ్యా మీ బర్త్డేనా? అయ్యాయో ఒక్క ఫోన్ చేయండి చాలు, రక్తదానం, అవయవదానం, ఇంకేదేదో దానాలు, అవసరమైతే ప్రాణం కూడా త్యాగం చేసేస్తాము, దానం చేసేస్తాం మీకోసం. అవసరమైతే పక్క నుండి చంపైనా సరే రక్తం ఎక్కిచ్చేస్తాం. ఇదేనా కార్యకర్తలు చేస్తోంది? గుడ్డిగా నమ్మేస్తున్నారు రాజకీయ నాయకుల్ని. వాళ్ళు పదవి వ్యామోహంలో వాళ్ళు ఉంటారు, పదవి మీద వచ్చేటువంటి వడ్డీతో వాళ్ళు బతికేస్తారు. కానీ మీరు రేపు ఏం జరుగుతుందో తెలియని అపనమ్మకంతో నిద్రపోతారు. ఏంటిది? రాజకీయ నాయకుడు ఎక్కినటువంటి పల్లకీని మోసిన బోయిలు ఎవరు? ఖచ్చితంగా సామాన్య పౌరులు మాత్రమే. నిజంగా వాళ్ళు ఓట్లు అడిగితే వాళ్ళకి మనం భవిష్యత్తు ఇస్తున్నాము. దానికి వాళ్ళు మనకి ఇచ్చేది ఏంటి? తిరిగి ఇస్తున్నది ఏంటి? ఫేక్ నోట్లు లాంటి మేనిఫెస్టో, అట్ ద సేమ్ టైం చెల్లని డబ్బు లాంటి వాగ్దానాలు. ఇంతకు మించి ఏమీ లేదు. ఒక డైరెక్టర్, వందల మంది జోకర్స్. అట్ ద సేమ్ టైం ఇది పాలిటిక్స్ అన్నమాట. ఎలా ఉంటుందంటే ఆట వాళ్ళది, బాధ మాత్రం ప్రజలది. మా పార్టీ గెలిస్తే గ్యాస్ ఫ్రీ, రేషన్ ఫ్రీ, జీవితం కూడా ఫ్రీయే, జాబ్ కూడా ఫ్రీయే. ఓ మై గాడ్, మొత్తానికి అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. మోసంలో కూడా ఎంత పట్టుదల, ఎంత కాన్ఫిడెంట్, ఎంత సంకల్పం, దృఢ సంకల్పం. ఒక కార్యకర్త గుండెపోటుతో మృతి, మరొక కార్యకర్త అనారోగ్యంతో మృతి. పాప నిజంగా ఈ పొలిటికల్ ప్రెషర్స్తోనే కార్యకర్తల మీద ఏదో పని చేయించేస్తామంటారు. ఆ ప్రజలంతా వీళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి కాసులప్ప చెప్తారు. ఇక్కడ వీడు మాత్రం ప్రెషర్తోటి హార్ట్ స్ట్రోక్లు వచ్చి చచ్చిపోతాడు హ్యాపీగా. ఎవడి కోసమో చచ్చేంత పిచ్చి. ఈ పిచ్చేంటో దీని రాజకీయం అంటారు. చనిపోయిన వాడింట్లో తిండి ఖర్చులకి లేవు, పిల్లల చదువుకి ఫండ్స్ లేవు, మొత్తానికి పార్టీ నుంచి ఏ సాయమూ లేదు. అప్పటిదాకా వాళ్ళ చుట్టూ తిరిగిన వాళ్ళ దగ్గర నుంచి నో రెస్పాన్స్. ఆ తర్వాత వాళ్ళ నాయకుడి దగ్గర నుంచి మాత్రం వచ్చిందండి ఒక దండ, కాసింత సంతాపం. సారీ ప్రగాఢ సంతాపం. పాపం కదా. నాయకుడి మాటల్ని వింటూ వందల మంది భవిష్యత్తుని బలంగా వాళ్ళ దగ్గర పెట్టేస్తారు. ఇక్కడ ఓటు వేసిన హస్తం దైవభక్తిగా కాదు, ఓడిపోయిన మూర్ఖత్వంలాగా తయారవుతుంది. గెలిచినవాడు పదవి వడ్డీతో బతికేస్తాడు, సామాన్యుడు రేపేం జరుగుతుందో తెలియనటువంటి అపనమ్మకంతో పడుకుంటాడు. ఇంట్లో తిండి ఖర్చులకి డబ్బులు లేవు, కానీ నాయకుడు అడిగాడని చెప్పేసి బండిలో మాత్రం ఫ్యూయల్ కట్టించుకొని రెడీగా ఉందాం ర్యాలీ తిరగడానికి. పైగా స్లోగన్లు, రేపటి నుంచి మా నాయకుడి కుమారుడే కాబోయే ఎమ్మెల్యే అని వెనక నుంచి స్లోగన్స్ ఇస్తూ ఉంటారు. వాడికి పదవీ వారసత్వం, నీకు సొంత ఇంటి కళ కూడా లేదు. అన్నం పెట్టని వాడి మీద అభిమానం నువ్వు చూపించేది. చనిపోయిన వాడికి ఫోటో లేదు, బతికున్న వాడి మీద భరోసా లేదు. వాడు విఐపిగానే పెరుగుతాడు, నువ్వు ఆర్ఐపి రిప్లాగా మిగిలిపోతావు. ఈరోజు నువ్వు వాళ్ళ వెనుక వెళ్తున్నావు, రేపు నీ పిల్లలు వాళ్ళ పిల్లల వెనుక తిరగడం. ఇదేనా నువ్వు మీ పిల్లలకి ఇస్తున్నటువంటి భవిష్యత్తు, వారసత్వం? నాయకులు మాటలతోటి రాజకీయం చేస్తారు, మనం నమ్మకంతో మోసపోతాం. వాళ్ళు ఓటే అడుగుతున్నారు, మనం భవిష్యత్తు ఇచ్చేస్తున్నాము. వాళ్ళు గెలుస్తారు, మనకి మిగిలేది మాత్రం కేవలం ఆశ.
ఓటు వేయడానికి ముందు ప్రజాస్వామ్యం గెలవాలి, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పెద్ద పెద్ద స్పీచ్లు. ఓటు వేశాక మనం గెలవడానికి యూజ్ చేసుకున్న ఈ ప్రజల ఫోటోని ఫ్రేమ్ కట్టించేసి స్టోర్ రూమ్లో పడేస్తారు. ఎలక్షన్ మేనిఫెస్టో ఇంకొక పెద్ద అబద్ధం అనమాట. దానికి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడో తెలుసా? ట్యాబ్లెట్స్కి వేరే దానికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, దీనికి మరి అదేంటో 24 అవర్స్ మాత్రమే ఎక్స్పైరీ డేట్ అనమాట. ఓటింగ్ వేసిన 24 అవర్స్కి అది ఎక్స్పైర్ అయిపోతుంది. అది చెప్పిన నాయకుడికి గుర్తుండదు, విన్న ప్రజలకి గుర్తుండదు. జ్ఞాపక శక్తి లేని ప్రజాస్వామ్యమే రాజకీయ శక్తి. ఇంకా ఈ కార్యకర్తల పిచ్చి పైత్యం పీక్స్కి వెళ్ళిపోయి ఏం చేస్తారో తెలుసా? మండే గుడికి వెళ్తారు, ఆ వెంటనే క్యాంప్ ఆఫీస్కి వెళ్తాడు. ఎవడికో జాబ్ వస్తుంది అని చెప్పి ప్రామిస్ చేసేసి డబ్బులు తీసుకొని ఎమ్మెల్యేకి ఇచ్చేస్తాడు, ఎంపీకి ఇచ్చేస్తాడు, ఎవరో ఒక వాళ్ళ లీడర్కి ఇచ్చేస్తాడు. అంటే జాబ్ ప్రామిస్ చేస్తాడు, జాబ్ స్కామ్లో ఇరుక్కుంటాడు. ఎలక్షన్స్కి ముందు ఫ్రీ వైఫై అంటాడు, తర్వాత ఫోన్లో కూడా సిగ్నల్ ఉండదు, ఎప్పుడు చూసినా స్విచ్ ఆఫ్, నాట్ రీచబుల్లో ఉండిపోతాడు కార్యకర్త. ఈలోపు ప్రజలంతా ఎలక్షన్ మేనిఫెస్టో గురించి ఎవరో ఒకరు కాస్త గుర్తున్న వాళ్ళు అడుగుతూ ఉంటారు. దానికి అతను చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా? నేను సార్కి చెప్తాను. ఈలోపు ఈ ఫేక్ ప్రామిసులు చేసిన వాళ్ళు హ్యాపీగా ఆ లీడరు వెకేషన్కి వెళ్ళిపోతాడు, ఫారెన్ ట్రిప్ వెళ్ళిపోతాడు. ఇక్కడ మాత్రం ప్రజల్లో ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎందుకంటే అంత ప్రెషర్ ఇస్తారనమాట కార్యకర్తలకి, ప్రెషర్ స్టార్ట్. తీరా అతను వచ్చాక ప్రజలు స్లోగన్స్ ఇస్తాడు, పొలిటీషియన్ ఏమి ఇస్తాడు? జస్ట్ డైలాగ్ ఇచ్చేసి చూస్తామమ్మా మీ క్షేమమే మా బాధ్యత అని ఒక మంచి డైలాగ్ కొట్టేసి వెళ్ళిపోతాడు. ఇది పాలిటిక్స్. ఈరోజు నాయకుడిని నమ్మినవాడు రేపు బాధితులు అవుతారు. నిజానికి మేము కూడా ఈ పొలిటికల్ స్టంట్స్కి మేము కూడా బాధితులం. మా నాన్నగారు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక గెస్టెడ్ ఆఫీసర్. ఆయన ఒక పార్టీలో తిరిగి అరౌండ్ ఒక 15 lakhs ఖర్చు పెట్టేసి ఉంటాడు. నిజంగా మా డాడీకి వచ్చే తర్వాత ఆయన హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మమ్మీకి పెన్షన్ వస్తుంది కాబట్టి మేము ఆ లోన్స్ కానీ వాటిని కానీ కట్టుకుంటూ సర్వైవ్ అవ్వగలుగుతున్నాము. సో నా వీడియో చూసి ఒక్కరైనా మీరు కనీసం చేంజ్ అవుతారని, రియాలిటీలోకి వచ్చి మీరు థింక్ చేస్తారు. అట్లీస్ట్ మీ భార్య పిల్లల కోసమైనా సరే మీరు ఇప్పటికైనా మీరు మారుతారని ఒక చిన్ని ఆశతోని నేను ఈ టాపిక్ చేయడం జరిగింది. మీకు ఖచ్చితంగా ఇటువంటి ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది, ఆర్ మీకు ఏదో ఒకటి ఫేస్ చేసి ఉంటారు ఈ పాలిటిక్స్ వల్ల. అట్లా అయి ఉన్నట్లయితే కనుక మీకు రిలేటెడ్గా అనిపిస్తే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని మీరు ఖచ్చితంగా మీరు నాకు తెలుపుతారని ఆశిస్తున్నాను. అండ్ నా ఈ చిన్ని ప్రయత్నం వల్ల ఒక్కళ్ళు చేంజ్ అయినా సరే అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. బికాస్ మేము చాలా ప్రాబ్లమ్స్ని మేము ఫేస్ చేస్తున్నాము. అండ్ మీరు నాకు ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ దిస్ ఈస్ యువర్స్ మాధురి తేజ అండ్ థ్యాంక్ యూ.